గుడివాడ కంకిపాడు రోడ్డుకి నిధులు కేటాయించండి అని అసెంబ్లీలో కోరిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ కంకిపాడు రోడ్డు గురించి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీలో మాట్లాడారు. గుడివాడ ప్రజలకు కంకిపాడు రోడ్డు, బస్టాండు దశాబ్దాలుగా తీరని సమస్యగా మిగిలిపోయిందన్నారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే హరిగోపాల్ ఈ రోడ్డు మరణించారన్నారు. రోడ్డుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. మంత్రి జనార్దన్ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ చివరి నాటికి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపడతామని సమాధానమిచ్చారు. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు. అధ్యక్ష, ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అధ్యక్ష, గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది. అధ్యక్ష, కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. అధ్యక్ష, ఇది ఇంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు కానీ, భీమవరం కానీ, ఇంకా కొన్ని పెడల్లో కూడా కొన్ని గ్రామాలు కానీ ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు. అధ్యక్ష, ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా మనం రోజు నిత్యం చూస్తూనే ఉంటాం. అధ్యక్ష, కాలువలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి అన్నట్లు. ఈ గత 4 ఏళ్లలోనే 75 పైగా యాక్సిడెంట్లు అయినాయి. అధ్యక్ష, 15 మంది పైగా చనిపోయారు. ఇంకా బాగా హర్ట్ అయిన వాళ్ళు అయితే కనుక, కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అయితే 60 మంది పైగా ఉన్నారు. అధ్యక్ష, ఇది అన్నిట్లోకి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, ఈ రోడ్డు మన ఎమ్మెల్యే గారిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కూడా బలి తీసుకుంది. అధ్యక్ష, రావి హరగోపాల్ గారు, రావి శోభనాథుడి గారి ప్రథమ తనయుడు. ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసేలోపు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అధ్యక్ష, మనకి చాలా ఎమోషన్స్ గుడివాడలో చాలా హెవీగా ఉన్నాయి. అధ్యక్ష, ఈ రోడ్డును బాగు చేయాలనేది తరతరాల కళ కింద మిగిలిపోతా ఉంది. ఎంత అంటే మనకి ఇప్పుడు అసలు ఆర్టీసీ బస్సులకి అయితే కనుక, ప్రైవేట్ బస్సులలో అయితే కనుక కాంట్రాక్టుల నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అధ్యక్ష, ఎందుకంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్లస్ అంతేకాకుండా హెవీగా, అంటే ఇప్పుడు రిపేర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు ఇచ్చేది కూడా తగ్గిపోయింది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్లో 5 కోట్లు పెట్టి ఒక 4 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ అయితే అది స్టార్ట్ అనేది చేయకుండా అలాగే పెట్టి కూర్చున్న పరిస్థితి. అధ్యక్ష, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి చొరవతోటి వీళ్ళందరితో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి డబ్బులు వస్తాయని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే మొదలెట్టారు. అధ్యక్ష, అంతేకాకుండా ఇంకొక 1,35,00,000 పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్ష, కానీ ఇది కూడా సరిపోవట్లేదు. అధ్యక్ష, ఇంకొక కనీసం జస్ట్ గుంటలు పూడుస్తానికే 80 లక్షల మినిమం అవసరమైన పరిస్థితి. అధ్యక్ష, ఇంకా ఎందుకంటే సగం వేసి ఇంకా సగం రోడ్డు అలాగే ఉండిపోతే చాలా కష్టంగా ఉంది. అధ్యక్ష, అంతేకాకుండా దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మనకు ఒక్కసారి మా ఎమ్మెల్యేలు అందరూ చూసుకుంటే, పెనమలూరు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మాకు దీంట్లో చాలా ఇంపార్టెన్స్. అధ్యక్ష, పామరు కానీ, గుడివాడ కానీ, గన్నవరం కానీ, కైకలూరు ఆయన కూడా వచ్చి ఉంటే ఈరోజు గ్యారంటీగా కావాలి అని చెప్పేసి మనతోటి నుంచినవారు. అధ్యక్ష, భీమవరం నుంచి కూడా మాక్సిమం బస్సులు ఇలాగే వచ్చేస్తున్నారు. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్. అధ్యక్ష, మీరు దయచేసి బెల్ కొట్టకండి, ఒకే ఒక్క సెకండ్లో పూర్తి చేస్తాను. దీనికి ఆ రివిట్మెంట్ కట్టి, రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని
మనం చాలాసార్లు ప్రామిస్ చేస్తున్నాం అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దగ్గర 80 కోట్ల దాకా ఖర్చు అవుద్ది అనేది చాలా కష్టమైన భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా R&B మినిస్టర్ గారికి తెలియజేసుకుంటున్నాను. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,000,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 20-25 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1,080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత